కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. తెనాలి పట్టణంలో బోసు రోడ్లోని చిట్టి ఆంజనేయ స్వామి గుడి వెనుక జంపన కాలువ ప్రక్కనే నూతనంగా నిర్మించిన రైతు బజార్, అలాగే రత్న టాకీస్ ఎదురుగా ఉన్న రైతు బజార్ పక్కనే మున్సిపల్ కాంప్లెక్స్ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. బోసు రోడ్డులోని చిట్టి ఆంజనేయ స్వామి గుడి ప్రక్కన జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు ఎదురుగా ఫుట్పాత్ మీద ఎన్నో సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన రైతు బజార్ను ఇక్కడ నుండి మార్చేందుకు దీనిని జంపన కాలువ ప్రక్కనే కాలువ అంచున కొత్తగా నిర్మాణం చేశారు. ప్రస్తుతం ఉన్న రైతు బజారు చాలా ఇరుకుగా ఉంది. ఇది బోసు రోడ్డులో ఉండటం వల్ల ట్రాఫిక్కు చాలా అంతరాయంగా ఉంది. వర్షం పడితే నీళ్లలో రైతు బజారు తేలుతూ ఉంటుంది. ఇది గమనించిన మంత్రి మనోహర్ వెంటనే కొత్తగా రైతు బజార్ నిర్మాణం కోసం మున్సిపల్ శాఖకు అప్పగించారు. పనులన్నీ పూర్తి చేశారు. ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే బురుపాలెం రోడ్డులోని పాత రత్న టాకీస్ ఎదురుగా ఉన్న రైతు బజారుకు ప్రక్కనే గతంలో మున్సిపల్ షాపులు ఉండేవి. అవి కూడా రోడ్డు మీదకు ఉండటం వల్ల ఈ షాపులకు వచ్చే ప్రజలు, రోడ్లకు వెళ్ళే వాహనాలు చాలా ఇబ్బందిగా ఉండేవి. ట్రాఫిక్ అయితే పూర్తిగా స్టక్ అయిపోయేది. ఇది కూడా గమనించిన మంత్రి మనోహర్ వెంటనే పురపాలక సంఘ కమిషనర్ని పిలిపించి ఈ మున్సిపల్ షాపులను తొలగించి వెనుకకు జరపాల్సిందిగా పురమాయించారు. వెనుక ఉన్న మురుగు డ్రైన్ల పైన స్లాబ్ వేసి దానిపైన షాపుల నిర్మాణం చేశారు. ఈ షాపులు వెనుక భాగంలో గాంధీ ఇర్విన్ పార్క్ ఉంది. ఈ పార్కు కూడా షాపులు మధ్య గుండా లోపలికి వెళ్లేందుకు గేటు ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేయటం వల్ల ప్రజలకు చాలా సౌకర్యంగా ఉందని ఈ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. అంతేకాదు, ఏదైతే రైతు బజారుకు ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి వెనుక నాయుడు గారి కుండ బిర్యానీ ఎదుట ఉన్న రోడ్డు చివరిలో రోడ్డుకు అడ్డంగా ఆక్రమించి చిన్న చిన్న షాపులు ఏర్పాటు చేశారు. వాటికి వెనుక ఒక కుటుంబం కూడా ఆక్రమించి నివసిస్తున్నారు. ఆ ప్రాంతానికి ఇవి అడ్డుగా ఉన్నాయి. ఇది గమనించిన మంత్రి మనోహర్ మున్సిపల్ శాఖకు వాటిని తొలగించాల్సిందిగా పురమాయించారు. వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న ఆక్రమణలను తొలగించి వెనుక గృహంలో నివసిస్తున్న వారికి వేరే ప్రాంతంలో ఇంటి పట్టా ఇచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి నూతనంగా రోడ్డు నిర్మాణం చేశారు. ఈ నిర్మాణానికి ఒకవైపు బుర్రిపాలెం రోడ్డు, మరోవైపు ఉన్న రోడ్డుకి కలిసేలా రోడ్డు నిర్మాణం చేశారు. ఈ ప్రకారంగా రత్న టాకీస్ సెంటర్ను ట్రాఫిక్కు అంతరాయం లేకుండా నూతనంగా నిర్మాణాలు చేశారు. వీటన్నిటినీ త్వరలోనే మంత్రి మనోహర్ ప్రారంభించనున్నారు.